ఓకే గాయ్స్, జూలై మంత్ వచ్చేసింది. మరి జూలైలో ఎలాంటి మొబైల్స్ ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి తెలుసుకోవాలి కదా. దానికోసమే ఈ వీడియో. కంపేర్ టు జూన్ మనకు జూలైలో చాలా మొబైల్స్ ఆల్మోస్ట్గా ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మనకు, ఇంకా దాంతోపాటు కొత్త బ్రాండ్స్ కూడా మనకు జూలైలో యాడ్ కాబోతున్నాయి. ఇండియా విషయానికి వస్తే దాంట్లో ఫస్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఎవర్ వెయిటింగ్ స్మార్ట్ ఫోన్. దాంతోపాటు ప్రజెంట్ మార్కెట్లో చాలా ఎక్కువ హైప్ ఉంది, మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. నథింగ్ ఫోన్ 1 ఈ మొబైల్ వచ్చేసి బిలో 30,000 అంటున్నారు, దాంతోపాటు బిలో 35,000 అంటున్నారు. వెయిటెన్సీ తెలుస్తుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు జూలై 12 కి అఫీషియల్గా ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ మీద చాలా ఎక్కువ హైప్ ఉంది. దాంతోపాటు ఈ మొబైల్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్, అంటే ఈ మొబైల్ మన ఇండియా స్మార్ట్ ఫోన్ కాబోతుంది. దాంతోపాటు స్నాప్డ్రాగన్ 7 Gen 1 తో ఉంటుంది. దాంతోపాటు ఫ్లూయిడ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 8GB 128GB మొబైల్లో కనిపిస్తుంది. అంటే కెమెరా విషయానికి వస్తే డ్యూయల్ కెమెరాస్ ఈ మొబైల్లో కనిపిస్తాయి. 50 MP ఆఫర్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ డిజైన్ ఈ మొబైల్లో కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మొబైల్ కి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో హైప్ ఈ రేంజ్ లో మీకు కనిపిస్తుంది. మొత్తానికైతే మొబైల్ వచ్చేసి మనకు సెకండ్ వీక్ లో జూలైలో ఈ మంత్ మనకి ఇండియాలో లాంచ్ కాబోతుంది. వెయిట్ అండ్ సీ ఏమవుతుందో. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ విషయానికి వస్తే మీకు జూలై ఫస్ట్ కే మనకు వన్ ప్లస్ నార్డ్ 2T 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. అంటే 90Hz రిఫ్రెష్ రేట్, అదే ఫ్లూయిడ్ ఎమోలెడ్ డిస్ప్లే, దాంతోపాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఈ మొబైల్ ప్యాక్ చేసుకుని వస్తుంది. 65 వాట్స్ కాదు, 80 వాట్స్ అంట. వెయిట్ అండ్ సీ ఏమవుతుందో. ఈ మొబైల్ కూడా మేబీ బ్లాస్ట్ అవుతుందేమో, తెలిసిపోతుంది మీకు. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 50 MP, అది కూడా సోనీ IMX766 సెన్సార్తో మొబైల్ కనిపిస్తుందంట. ఇక దాంతోపాటు చిప్ సెట్ విషయానికి వస్తే డైమెన్సిటీ 1300 చిప్ సెట్ ఈ మొబైల్ కనిపిస్తుందంట. మొత్తానికైతే మొబైల్ వచ్చేసి మనకు నార్డ్ సిరీస్లో వన్ ప్లస్ నుండి కొత్త మొబైల్ యాడ్ కాబోతుంది. ఇక దాంతోపాటు వన్ ప్లస్ నుండి మనకు 10 సిరీస్లో, అంటే కొంచెం ప్రీమియం విషయానికి వస్తే వన్ ప్లస్ 10 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మేబీ మనకు మిడ్ జూలై వరకు ఇండియాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మొబైల్లో మనకు ఉన్నది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ఉంది కదా, లేటెస్ట్ చిప్ సెట్, అది మీకు కనిపిస్తుంది. దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్, 50 MP కెమెరా సెటప్, దాంతోపాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. అది కూడా మీకు ఉండేది Android 12 మొబైల్ కనిపిస్తుందంట. వెయిటెన్సీ మీకు తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రియల్మీ విషయానికి వస్తే రియల్మీ GT Neo 3T. అమ్మాయి ఎంత పెద్ద పేరు ఉంది ఇది. మొత్తానికైతే 3T విషయానికి వస్తే 5G స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 చిప్ సెట్, అది కూడా 120Hz ఎమోలెడ్ డిస్ప్లే. దాంతోపాటు ముఖ్యమైన విషయం, ఈ మొబైల్ మీకు సపోర్ట్ చేసేది 80 వాట్స్ అడాప్టర్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నారు. కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ప్రొవైడ్ చేసేది 50 MP మొబైల్ రాబోతుంది. అది కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ మొబైల్ కనిపిస్తుంది. మొత్తానికైతే Neo 3T స్మార్ట్ ఫోన్ కూడా ఇండియాలో రాబోతుంది. దాంతోపాటు మనకు GT2 మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అంట. ఈ పేర్లేంది భయ, ఇంత పెద్దగా ఉన్నాయి మొత్తానికి రియల్మీ నుండి. మొత్తానికి ఈ మొబైల్ కూడా మేబీ ఇండియాలో రావచ్చు, కన్ఫర్మేషన్ ఏ మాత్రం లేదు, కానీ చిన్న లీక్ అయితే బయటికి వచ్చింది. GT2 మాస్టర్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ 5G స్మార్ట్ ఫోన్. దీంట్లో ఉండేది మీకు డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ఉందా, అది మీకు ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్, 64 MP ట్రిపుల్ కెమెరా ఈ మొబైల్ కనిపిస్తుంది. దాంతోపాటు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ ప్యాక్ చేసుకొని వస్తుందంట. చూడండి మరి ఏమవుతుందో. ఇక దాంతోపాటు బడ్జెట్ విషయానికి వస్తే నార్జోస్ 50 సిరీస్లో ఇంకో మొబైల్ యాడ్ కాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఆల్మోస్ట్గా ఒక స్టార్టింగ్ సెగ్మెంట్ మొబైల్ కాబోతుంది. రియల్మీ నార్జో 50i ప్రైమ్ 4G స్మార్ట్ ఫోన్. 4G మొబైల్ లాంచ్ కాబోతుంది. అది మీకు ఉండేది బిలో 9,000లో మేబీ ఈ మొబైల్ రావచ్చు, బికాస్ ఆఫ్ యూనిక్ సిస్టమ్ ఆన్ చిప్, 4GB 64GB HD+ డిస్ప్లే, 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దాంతోపాటు మొబైల్ మీకు ఆఫర్ చేసేది 5000 mAh బ్యాటరీ సెటప్. మొత్తానికి ఇలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయి. కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో 8MP, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 5 MP. ఇక మీరు గెస్ట్ చేయొచ్చు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే. మొత్తానికి రియల్మీ నుండి ఇలాంటి మొబైల్స్ రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మొటో విషయానికి వస్తే మనకు జూలై ఫస్ట్ వీక్లో, అంటే జూలై 4కి మనకు మొటో G42 మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్స్ విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉంది కదా మొటో G40 ఫ్యూజన్, G60 మొబైల్స్, వాటికి అప్డేట్ వర్షన్లో రాబోతున్నాయి. ఫస్ట్ లాంచ్ అయ్యేది జూలై 4కి మొటో G42 4G స్మార్ట్ ఫోన్. 5G మొబైల్ కాదు, 4G మొబైల్ కాబోతుంది. విత్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్ సెట్, 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్, OLED డిస్ప్లే ఈ మొబైల్ కనిపిస్తుందంట. మొత్తానికి మొబైల్ ఇదే. గెస్ట్ చేయండి మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్. బిలో 15,000లో మొబైల్ కనిపిస్తుంది, బికాస్ ఆఫ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్ సెట్. దాంతోపాటు మొటో G62 4G స్మార్ట్ ఫోన్ కూడా రాబోతుంది. ఆ మొబైల్ వచ్చేది బిలో 20,000 రేంజ్లో మొబైల్ కనిపిస్తుంది. అది కూడా 4G మొబైలే. గెస్ట్ చేసుకోవచ్చు. చిప్ సెట్ విషయానికి వస్తే MediaTek Helio G96 మేబీ దాంట్లో మీకు కనిపించవచ్చు. మొత్తానికైతే 2 మొబైల్స్ రాబోతున్నాయి. దాంతోపాటు కొంచెం ప్రీమియం విషయానికి వస్తే
మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్. ఎస్, మనకు మోటో ఎడ్జ్ 30 సిరీస్లో కొంచెం లైట్ మొబైల్. ఈ మొబైల్ విషయానికి వస్తే కొంచెం లీక్ అయిపోయింది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, POLED డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ సెటప్, 20 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు Android 12, 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. కానీ లీక్ కానిది ఏంటి అంటే మాత్రం చిప్ సెట్. మేబీ ఇక్కడ మీకు ఏం దొరుకుతుందో నాకు తెలిసి మాత్రం క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫింగర్ క్రాస్ ఏమవుతుందో వెయిట్ అండ్ సీ. మొత్తానికైతే అలా వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ కాబోతుంది. ఇక ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ ప్రైస్ ట్యాగ్లో మొబైల్ లాంచ్ అవుతుందో. మొత్తానికి వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి మనకు మోటో నుండి 3 మొబైల్స్ అయితే అఫీషియల్గా రాబోతున్నాయి. మేబీ ఇవి కాకుండా మనకు మోటో ఎడ్జ్ 30 అల్ట్రా మొబైల్ కూడా రావచ్చు, కనిపించవచ్చు. లీక్స్ అయితే అలా వస్తున్నాయి. దాంతోపాటు మోటో నుండి ఉంది కదా ఫస్ట్ అఫీషియల్ స్మార్ట్ ఫోన్ 200 మెగాపిక్సెల్తోని ఫ్రంట్ ఇయర్ అనుకుంటాను, మనకు జూలైలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కనిపించకపోయినా కూడా అఫీషియల్గా మాత్రం కన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది మోటో విషయానికి వస్తే. మొత్తానికి వెయిట్ చేయండి. మోటో నుంచి 200 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే శాంసంగ్ విషయానికి వస్తే వచ్చింది కదా సామ్సంగ్ గెలాక్సీ F13 4G స్మార్ట్ ఫోన్. ఎగ్జాక్ట్గా అదే మొబైల్ పేరు మార్చి సామ్సంగ్ గెలాక్సీ M13 4G పేరుతోని అమెజాన్లో మొబైల్ లాంచ్ కాబోతుంది ఈ జూలై మంత్లో. ఇక ఫీచర్స్ ప్రతి ఒక్కటి కూడా సేమ్, అంటే Exynos E850 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. కెమెరాస్ విషయానికి వస్తే మనకు ట్రిపుల్ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ సెటప్ కాకుండా 6000 mAh బ్యాటరీ సెటప్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. మొత్తానికి ఫీచర్స్ అవే, ప్రైస్ కూడా ఆల్మోస్ట్గా సేమే ఉంటుంది, కానీ మారింది కేవలం పేరు మాత్రమే. దాంతోపాటు మనకు ఏ సిరీస్లో సామ్సంగ్ గెలాక్సీ A23 5G స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 చిప్ సెట్, 5000 mAh బ్యాటరీ సెటప్, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా మొబైల్ కనిపించింది. మొత్తానికి ఈ మొబైల్ ప్రైస్ ట్యాగ్ గెస్ చేసుకోవచ్చు. ఏ సిరీస్ కాబట్టి కొంచెం ప్రీమియంగా మీకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్గా బిలో 21,000. వెయిటెన్సీ మీకు తెలిసిపోతుంది. మొత్తానికి అయితే మనకు ఏ సిరీస్లో అది కూడా గేమింగ్ చిప్ సెట్తో రాబోతుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695తో. గ్రేట్ ఆప్షన్ కాబోతుంది మొబైల్ విషయానికి వస్తే. మొత్తానికి అయితే సామ్సంగ్ నుండి ఈ 2 మొబైల్స్ అఫిషియల్ అయిపోయాయి. దాంతోపాటు ఒక లీక్ వచ్చింది. ఏంటి అంటే మాత్రం S21 ఫ్యాన్ ఎడిషన్ 4G స్మార్ట్ ఫోన్. 5G మొబైల్ వచ్చింది కదా ఇండియాలో, 4G వర్షన్ విత్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G అంట లీక్ వచ్చింది. నాకు తెలిసి ఈ మొబైల్ వస్తే మాత్రం బై చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. బికాస్ ఆఫ్ ఒక 4G మొబైల్, అది కూడా మనకు S21 ఫ్యాన్ ఎడిషన్ అంటే కొంచెం ప్రీమియం ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. కానీ చిప్ సెట్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ఏంటో మరి. మొత్తానికి వెయిట్ చేయాల్సిందే మొబైల్ తెలవాలి అంటే మాత్రం. కానీ రాకపోతేనే ఆ మొబైల్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే గూగుల్ విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ 6a. ఎస్, అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఈ మొబైల్ ఈ జూలైలో మన ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అది కూడా గూగుల్ టెన్సార్ చిప్సెట్తో మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ విషయానికి వస్తే POLED డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh బ్యాటరీ సెటప్, కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ మీకు తెలిసింది. దాంతోపాటు 5 years వరకు మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. దట్ ఈస్ ఆసమ్. ఈ పిక్సెల్ మొబైల్స్ విషయానికి వస్తే మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మాత్రం సాఫ్ట్వేరే. 5 years, 1 కాదు 2 కాదు 3 కాదు, 5 years ఆఫర్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మొబైల్ ప్రైస్ ట్యాగ్ గెస్ చేసుకోవచ్చు. బిలో 35,000 మొబైల్ ఆల్మోస్ట్గా రాబోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఐకూ విషయానికి వస్తే iQOO 10, దాంతోపాటు iQOO 10 Pro ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మనకు జూలైలో అఫీషియల్గా చైనాలో లాంచ్ కాబోతున్నాయి. అంటే ఆ తర్వాత మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఇండియాలో కనిపించవచ్చు. ఆ మొబైల్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో వస్తుంది. దాంతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9000+తో ఆ మొబైల్స్ రాబోతున్నాయి. అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు మొబైల్ సపోర్ట్ చేయబోతున్నాయి. 100 వాట్స్ ఒకటి, ఇంకొకటి 150 వాట్స్. ఏంటో మరి మొత్తానికి అయితే ప్రీమియం మొబైల్స్ మనకు ఇదే మంత్ చైనాలో అక్కడ కనిపిస్తాయి. కానీ ఇండియా విషయానికి వస్తే ఉంది కదా నియో సిరీస్, iQOO Neo 6 Pro 5G స్మార్ట్ ఫోన్ విత్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 మనకు ఇండియాలో రాబోతుంది. ఎస్, 6 Pro వర్షన్ ఇండియాలో కనిపిస్తుంది. అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ సెటప్, 64 మెగాపిక్సెల్ కెమెరా మాడ్యూల్తో మొబైల్ కనిపిస్తుంది. ఇక దాంతోపాటు iQOO 9T 5G స్మార్ట్ ఫోన్ కూడా మేబీ మనకు ఇదే జూలై ఎండ్ వరకు ఇండియాలో కనిపించవచ్చు. ఎందుకంటే కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఈ మొబైల్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు ఉండేది 5G స్మార్ట్ ఫోన్, అది కూడా స్నాప్డ్రాగన్ 8+ Gen 1తో రాబోతుంది. అంటే ప్రైస్ ట్యాగ్ కొంచెం ఎక్కువనే మీకు కనిపిస్తుంది. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్, సూపర్ AMOLED డిస్ప్లే మీకు కనిపిస్తుంది. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే అఫ్కోర్స్ 80 వాట్స్ ఈ మొబైల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. కానీ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా మొబైల్లో కనిపిస్తుందంట. అంటే మొత్తానికి మొబైల్ విషయానికి వస్తే కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో మొబైల్ లాంచ్ కాబోతుంది. ఇక దాంతోపాటు iQOO నుండి ప్రజెంట్ ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యే మొబైల్స్ ఇవి మాత్రం మీకు కనిపిస్తాయి. కానీ
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మాత్రం iQOO 10 దాంతోపాటు 10 Pro మొబైల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే రెడ్మీ 10 ప్రైమ్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్. ఎంత పెద్ద పేరు ఉంది ఏంది భయ. మొత్తానికి ఈ మొబైల్ వచ్చేసి మనకు స్టార్టింగ్ సెగ్మెంట్లో అంటే 5G మొబైల్ స్టార్టింగ్ సెగ్మెంట్ అంటే 10,000 10,999 ఆ రేంజ్లో మొబైల్ కనిపించబోతుంది. విత్ డైమెన్సిటీ 700 చిప్సెట్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా నాచ్ డిస్ప్లే ఈ మొబైల్ కనిపిస్తుంది. అంటే డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే మొబైల్ ప్రొవైడ్ చేయబోతున్నారు. దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే 4GB 64GB ఈ మొబైల్ కనిపిస్తుంది. అఫీషియల్గా అయితే మాత్రం ఫ్రమ్ రెడ్మీ ఇది ఒకటి మాత్రమే కన్ఫర్మేషన్ అయిపోయింది. దాంతోపాటు షామీ విషయానికి వస్తే షామీ 12S సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మనకు చైనాలో ఇదే జూలైలో లాంచ్ కాబోతున్నాయి. ఇండియా విషయానికి వస్తే ఆగస్టు సెప్టెంబర్ వరకు కనిపిస్తాయి. 12S Pro 12S Ultra 3 ప్రీమియం మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. కానీ ప్రైస్ ట్యాగ్ ఫీచర్స్ ఇంకా లీక్ అవ్వలేదు. ఈ ప్రజెంట్ మార్కెట్ విషయానికి వస్తే మాత్రం లాంచ్ అయ్యేది అక్కడే కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇండియా విషయానికి వస్తే తెలిసిందే ఆగస్టు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే నోకియా విషయానికి వస్తే X సిరీస్ లో దాంతోపాటు మనకు G సిరీస్ లో G11 సిరీస్ G11 ప్లస్ మొబైల్స్ మన ఇండియా మార్కెట్ లో అఫీషియల్ గా రాబోతాయి. ఆ తర్వాత మనకు X సిరీస్ లో కూడా 2-3 మొబైల్స్ కనిపించబోతాయి. మొత్తానికి అయితే ఆల్మోస్ట్ గా 4 మొబైల్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్లో కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ వచ్చే మొబైల్ G11 ప్లస్ బిలో 15,000 మొబైల్ లాంచ్ కాబోతుంది ఫ్రమ్ నోకియా. ఇక దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో విషయానికి వస్తే వివో V25 సిరీస్ ఉన్నాయా, వివో V25 Pro దాంతోపాటు వివో V25 SC స్పెషల్ ఎడిషన్ మొబైల్స్. ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ఆగస్టులో మన ఇండియా మార్కెట్లో వివో V25 కన్ఫర్మ్ అయిపోయింది. దాంతోపాటు ప్రో అండ్ స్పెషల్ ఎడిషన్ విషయానికి వస్తే మాత్రం సెప్టెంబర్లో మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. విత్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్తో మొబైల్ కనిపిస్తుంది. దాంతోపాటు ఒక లైట్ వర్షన్ విషయానికి వస్తే మాత్రం డైమెన్సిటీ 1300 అంటే వివో V25 దాంట్లో రాబోతుంది. ఇక దాంతోపాటు సెంటర్ విషయానికి వస్తే మాత్రం స్పెషల్ ఎడిషన్ విషయానికి వస్తే దాని గురించి ఎలాంటి లీక్స్ ప్రజెంట్ అయితే ఏమీ లేవు. మొత్తానికి అయితే వివో నుండి ఇలాంటి మొబైల్స్ రాబోతున్నాయి. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే పోకో X4 GT Pro మొబైల్స్ 2 మొబైల్స్ ఆల్మోస్ట్ గా కన్ఫర్మ్ అయిపోయాయి. ఎందుకోసం అంటే అక్కడ లాంచ్ అయిపోయాయి కాబట్టి మనకు జూలైలోనే ఆల్మోస్ట్ గా ఈ మొబైల్స్ రాబోతున్నాయి. డైమెన్సిటీ 8100 144 Hz రిఫ్రెష్ రేట్ అంటే ప్యూర్ గా గేమింగ్ కోసం చేయబడిన స్మార్ట్ ఫోన్స్ అన్నమాట. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 64 మెగాపిక్సెల్ కెమెరా మోడల్ మొబైల్స్ కనిపించబోతున్నాయి. మొత్తానికి 2 మొబైల్స్ ఫ్రమ్ పోకో మన ఇండియా మార్కెట్లో కనిపిస్తాయి అనమాట. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో విషయానికి వస్తే మనకు ఓపో రెనో 8 సిరీస్ 8 Pro అల్ట్రా మొబైల్ అంటే 8 Pro ప్లస్ అన్నమాట. ఈ 3 మొబైల్స్ విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్లో మేబీ ఈ జూలై ఆగస్ట్లో లాంచ్ కావచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ 90 Hz 120 మీకు కనిపిస్తుంది. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే సేమ్ అన్నిట్లోనే 4500 విత్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. కెమెరా విషయానికి వస్తే సెన్సార్ మాత్రమే డిఫరెంట్, కానీ ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా మొబైల్స్ కనిపించబోతున్నాయి. మొత్తానికి అయితే 3 మొబైల్స్ అఫీషియల్గా రాబోతున్నాయి, కానీ కొంచెం ప్రీమియం వర్షన్లో మొబైల్స్ మీకు కనిపిస్తాయి. ఇక దాంతోపాటు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ Note 12 Pro మొబైల్ మేబీ రావచ్చు విత్ మియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్ తో మేబీ ఈ మొబైల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 5G మొబైల్ అంట మొత్తం తెలిసిపోతుంది, వెయిట్ చేయాల్సిందే. దాంతోపాటు మనకు ROG Phone 6 కూడా రాబోతుంది స్నాప్డ్రాగన్ 8+ Gen 1 తోని. మొత్తానికి అయితే ఇవేనండి మొబైల్స్ మనకు జూలైలో అఫీషియల్ గా రాబోతున్నాయి. దాంతోపాటు టెక్నో నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ ప్రెజెంట్ అయితే ఇండియా మార్కెట్లో లేదు, విడెన్సీ మీకు తెలిసిపోతుంది. మొత్తానికి అయితే ఇవేనండి. దీంట్లో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు. దాంతో చాలా స్పష్టం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వేలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.